యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో త్వరలో మన మధ్యకు రానైనటువంటి రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములు అందరికి వందనాలమ్మా. ఇఫ్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో క్రౌన్. అర్థమైందా మీకు? ఇఫ్ దెర్ ఇస్ నో క్రాస్ అంటే సిలువు లేకపోతే నీకు కిరీటము లేదు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? చేత ఒకసారి అందరూ గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమ వస్తే భయపడమాకండి. అర్థమైందా? శోధన వస్తే భయపడవద్దు. అది ఎందుకు వచ్చిందో నీకు అర్థం కాకపోయినా దేవుని తెలుసు. ఆది కాండంలో మొదలైనటువంటి అబ్రహాము యొక్క శోధన ఎక్కడ తెలియపరచబడిందంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియపరచబడిందా లేదా? అది అతనికి దీవెనకరంగా ఉందా లేదా? విశ్వాసులకు తండ్రి అయిపోయాడా లేదా? తన దేశాన్ని దేవుడు దీవించాడా లేదా? తన స్వాస్థాన్ని దేవుడు దీవించాడా లేదా? అతను అడిగినట్టు ఎంతమంది బిడ్డలను అడిగాడమ్మా? ఒక్క కొడుకుని అడిగితే దేవుడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న జనాభంతా కూడా ఆయన ద్వారా వచ్చి దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దెర్ ఇస్ నో క్రాస్. నీకు సిలువు లేకపోతే నీకు కిరీటం లేదు. శ్రమలోనే ఆనందం. అందుకనే 1 కొరింథీ 11:10 అంటాడు కదా మాట, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవించదు. మునుపున్నదే ఇక ఉండబోలేదు. ఎందుకంటే నేను ఈ మాటలు భయపెట్టానుకో సంఘాన్ని ఇచ్చేయటం కాదు కానండి. దీనన్నిటిని బట్టి మనకేమర్థం అవ్వాలా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు సంతోషమైన ప్రభు రాకడ దగ్గరకు ఉందంటే అమ్మ చెప్పండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినాక రేపు ఎగ్జామ్ అనగానే ఎట్లుంటుందన్న మనకు చెప్పండి అబ్బా. మనం చదువుకున్న రోజుల్లో నిద్రపోతామా? స్టేషన్ కాడపోయి టీ తెచ్చుకునేవాళ్ళం. ఎందుకంటే ఆ మెయిల్ పేపర్ వచ్చేది. ఆ మెయిల్ పేపర్లో రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చాయి. రాజు అవునా కాదు? దానికోసం ఎదురు చూస్తుండేవాళ్ళం. ఎందుకంటే ఆతృత. ఏమైందో ఫెయిల్ అవుతామో పాస్ అవుతా కదా, అదొకటి. కాబట్టి అయితే ధైర్యంగా ఎవరుంటారు చెప్పండి? ధైర్యంగా ఉండేది ఎవరుంటారు ధైర్యంగా? సిద్ధపడి బాగా ప్రతి యొక్క క్వశ్చన్కి అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు తెలుసు మనం పాస్ అవుతామను, లేకపోతే ఈ ర్యాంక్ మాకు వచ్చిద్దాను. లేని వాళ్ళు ఏం చేస్తారు? దుప్పటి కప్పుకొని అవునాయా? మీరు అంతేనా? కాదుగా. దుప్పటి కప్పుకొని పడుకుంటాం. ఎందుకంటే మనకు తెలుసు కదరా మన సంగతి అన్నట్టుగా. క్రీస్తునందు ప్రియమైన దేని బిడ్డలు గమనించండి, అదే జరగబోయేది. యేసు ప్రభు వారు రక్షకుడని తెలిసి, విమోచకుడని తెలిసి, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడిని తెలిసి, పాపుల కోసం ఈ లోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు జీవించి తన రక్తాన్ని చిందించి నశించిపోతున్న మానవాళి మీద ఏదైతే శాపము పాపము ఉన్నదో ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మొత్తాన్ని కూడా ఆయన తీసివేశాడు. హల్లెలూయా అని తెలిసి విశ్వాసి ఇంకా ఈ లోకంలోనే జీవిస్తూ ఉంటే అతనికి సాధారణమైన మనిషికి తేడా ఏమైనా ఉందా చెప్పండి అమ్మా. అందుకే ప్రభు అన్నాడు, ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు గొరక పెడతాం ఉందమ్మా. ఏ దాసుడు మెలుకుగా నిద్రపెట్టి గుడ్లప్పుకోవడం చూడటం కాదు అర్థం. అంటే సిద్ధం చేసుకోవటం, అతని రక్షణను, అతని విశ్వాసమును, అతని ప్రార్థనను, అతని వాక్యాన్ని, అతను కూడుకునే విధానాన్ని కదా సమూహాలను విడువక పౌలు అంటాడు. అందుకే ఏమంటాడు చెప్పండి? ప్రభు మీరు కూర్చునే విధానము, వాడుకగా మీరు చేసే ప్రార్థనలు మానకగా మీరు అవి చేయండి. హల్లెలూయా. సో ఇది విశ్వాసులు మనం కనిపెట్టుకొని ఉండాలి. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలు గమనించారు. కాబట్టి ఇఫ్ దెర్ ఇస్ నో క్రాస్, మీకు సిలువ లేకపోతే మీకు కిరీటము లేదనుకుంది. ఎన్నో శ్రమలు రానివ్వండి, తెగుళ్ళు, తర్వాత జబ్బులు, తర్వాత ఇంకా లోతుగా వెళ్తే మరణాలు, కుటుంబాల్లో మరణాలు కూడా రావచ్చును. మనకు కాబట్టి మన పక్కన మన బంధువులు రావచ్చు. దీన్ని చూసి ఒక్కోసారి మనుషులు చెలించిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. విశ్వాసంలోంచి పక్కకి వెళ్ళిపోయినట్లుగా కొంచెం ఒక స్టెప్ బ్యాక్ చేసినట్లుగా ఉంటాం. అంటే దాన్ని బట్టి నువ్వు అధైర్యపడవద్దు. క్రీస్తు ప్రేమ గుర్తుపెట్టుకోండి. ధైర్యంతో ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ధైర్యంతో ముందుకెళ్ళిపోతూ ఉండాలి. విశ్వాసులు మరెక్కువగా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాకడ ఎక్కడ చూసినా కూడా ప్రభు రాకడ సంబంధించినటువంటి విషయాలే మనకు అంటే ప్రపంచంలో జరుగుతున్న విషయాలు అర్థం అవ్వాలంటే మనకు అర్థం చేసేది బైబిల్ ఒకటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దివ్య గ్రంథంలో సమస్తాన్ని గురించి రాయబడింది కదండి. నీ పుట్టుక, నీ జీవితము, నీ చావు, తర్వాత నీ పరలోకము, తర్వాత నిత్యత్వము, తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం. హల్లెలూయా. దివ్య గ్రంథము ఎచటనైన వెదకినన్
సహాయం దొరకును, కష్టములు వెనకాల బాటలా దివ్య గ్రంథము విడవకుండా ఇంటికి వెళ్ళంగానే అడేసాయి వేసేది కదా అడేసి అంతేనా? అటు చేస్తారమ్మా పేరు కదా. మీరు అందరూ వందనాలమ్మ, దేవుడు మేము దీవించును కాక. దివ్య గ్రంథము అనుదినము ఏమంటాడమ్మా? కీర్తన గ్రంథంలో ఏమో చెప్పండమ్మా. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువ ఎరున నాటబడినదై తన కాలమందు చెప్పాలి ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆది కాండము ఎన్నో అధ్యాయం చెప్పండమ్మా? వెరీ గుడ్, 12వ అధ్యాయం కదా. మనం అబ్రహాము చరిత్ర గురించి కొన్ని విధాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి అందరూ కూడా తెలిసిన విషయమే. అబ్రహాము దేవుడిని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడిను. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసము చాలా గొప్పది. అబ్రహాము యొక్క నడవడిక దేవునిలో చాలా గొప్పది. కాబట్టి అబ్రహాం యొక్క విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అబ్రహాముకు ఉన్న బిరుదులు మనం విన్నాం కదండి. ప్రవక్త, తర్వాత స్నేహితుడు, నా దాసుడు అన్నాడు, తర్వాత విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు, తర్వాత ఆయన పితరులకు మూల పురుషుడు. ఇన్ని కూడా అబ్రహాముకు ఉన్నట్టు బిరుదులు. అబ్రహామును దేవుడు దీవించిన విధానాలు కూడా మనం చెప్పుకున్నాం కదండి. తన యొక్క దేశం ఇస్తానని చెప్పాడు, ఒక శాస్త్రం ఇస్తా అన్నాడు, తర్వాత బిడ్డలను ఇస్తానని చెప్పాడు. ఆ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. తర్వాత అబ్రహాంలో నుంచి జనాంగాలు 3 బయటకు వచ్చినాయి. ఒకటి యూదా చరిత్ర, రెండవది ముస్లిమ్స్ అంటే అరబ్స్, తర్వాత క్రిస్టియానిటీ. ఈ 3 కూడా అబ్రహాంలో నుంచే బయటకు వచ్చినట్టుగా మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి అబ్రహాంలో మొట్టమొదటిగా ఇవన్నీ రావటానికల్లా కారణము ఏంటో చెప్పండి. మొదటిది ఏంటి? దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు అబ్రహాం దేవునికి విధేయుడయ్యాడు, దేవుని యొక్క స్వరం విన్నాడు, తర్వాత విధేయుడయ్యాడు. 2 ఒకే మాట. రెండవది ఏం చెప్పండి అమ్మా? విశ్వాసమును నిలబెట్టుకున్నాడు, విశ్వాసములో ముందుకు నడవగలిగాడు. విశ్వాసము లేనప్పుడే, నిరీక్షణ కనపడినప్పుడే అబ్రహాము దేవుని నమ్మాడు. ఎట్లా నమ్మాడు కదండి? దేవుని ఎట్లా విశ్వసించాడు? ఆ నమ్మిక దేవుని మీద పెట్టడం ద్వారా ఈ లోకంలో దేన్ని చూడాల. మామూలు మనుషులకైతే ఇది అసాధ్యమే కదమ్మా. మామూలు మనుషులకైతే ఇది జరిగేది కాదు. అయితే అబ్రహాము దేవుని కంప్లీట్గా డిపెండెంట్ అయిపోయాడు కదండి. దేవుడు కంప్లీట్గా దేని మీద ఆధారపడ్డాడు. మంచి మంచి వాక్యాలు మనం చదువుకుందాం. 3వ మాట ఏం చెప్పండమ్మా? వాగ్దానము విడిచిపెట్టల. ఆలస్యమైనా సరే కదా, వాగ్దానం విడిచిపెట్టాడా అబ్రహాము? విడిచిపెట్టల. వాగ్దానములో నిలబడ్డాడు. వాగ్దానములో స్థిరులుగా అబ్రహాం ఉండిపోయాడు. ఎందుకంటే తనకు జరగబోనదేదో, వింటున్నారా? మీకు జరగబోనదేదో అది అబ్రహాము చూశాడు. అపోస్తల కార్యాలు మనం చూస్తున్నాం. అది విశ్వాసం మూలముగా తన కుమారుణ్ణి మళ్ళీ అదృశ్య లోకంలో పొందుకుంటానన్న విశ్వాసము అబ్రహాముకు ఉంది. కాబట్టి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఏం చేస్తే చెప్పండమ్మా? బలిగా ఇచ్చాడు. అది వాగ్దానం. దేవుడు మనందరూ కూడా ఒక వాగ్దానము చేశాడు కదమ్మా. దేవుడు మనందరూ కూడా ఆయన వాగ్దానము చేశాడు. ఏం వాగ్దానం చేశాడు చెప్పండి? దేవుడు మనందరికి కూడా వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచ్చాడు కదా. తన్ను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ దేవుని పిల్లగుటకు ఆయన అధికారము ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందరూ అంటే అమ్మ కొందరు ఉందా? ఎందరూ, ఎంతమంది అయితే ఈ భూ ప్రపంచం మీద ఉన్నటువంటి జాతులు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు, ఆయా దేశాలకు చెందిన వాళ్ళు, ఆయా ప్రాంతాలకు చెందిన ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా దేవుడు కులమతము తన్ను ఎందరు అంగీకరించుదురు వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. యు బికమ్ ఎ గాడ్ చిల్డ్రన్. యు ఆర్ నాట్ ఎ ఆర్డినరీ పర్సన్ కదండి. Though you born in this world to a family, to a mom, but you belongs to heavenly families కదండి. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ కుటుంబంలో దేవుడు అదృశ్య లోకములో మనందరూ కూడా దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇది ఒక మర్మంతో కూడిన మాట ఇది కదండి. బైబిల్ అనేకమైన మర్మాలు ఉన్నాయి.
ప్రకటన గ్రంథంలో కొన్ని మర్మాలు ఉన్నాయి కదండి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొన్ని మర్మాలు ఉన్నాయి. ఇన్ని చాలా మర్మయుక్తమైనటువంటి మాటలు దేవుని యొక్క బైబిల్లో ఉన్నవి. సరే, మనం 4వ మాట ఏంటంటే 3వ మాట ఏంటంటే చెప్పండి అమ్మా, వాగ్దానాలను బట్టి దేవుడిలో నడుచుకున్నాడు అబ్రహాము. చివరిది 4వ మాటలోకి వస్తున్నాను నేను. 4వ మాట ఏంటంటే అబ్రహాము దేవుని కోసము బలిపీఠము కట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కట్టాడమ్మా? బలిపీఠము. ఇట్స్ అన్ ఆల్టర్. బలిపీఠం అంటే ఏంటి అర్థం చెప్పండి? వాట్స్ మెంట్ బై ఆల్టర్? డూ ఎనీబడీ నోస్? బలిపీఠం సరే, బలినిచ్చే ఒక ప్రదేశం. ఇప్పుడు ఇది ఉంది, ఇదొక బలిపీఠం అనమాట. మీకు అర్థమవుతుందా? ఆల్టర్, ఇదొక బలిపీఠం. ఇక్కడ దైవజనులు నిలబడి, అభిషక్తులైన వారు నిలబడి దీనికి వాక్యాన్ని బోధిస్తుంటారు. ఇదొక బలిపీఠం అనమాట, బలిపీఠం. అట్టనే ఇక్కడ నుంచి వెళ్ళేవన్నీ కూడా దేవునికి చేరతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాటలు ఇదంతా కూడా బలిపీఠమే ఒక విధంగా చెప్పాలంటే కదమ్మా. దేవుని సన్నిధిలో నువ్వు ఏ మూల ఉండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. హల్లెలూయా. నీ మొర దేవుడు ఆలకిస్తాడు కదమ్మా. దీని ఏ మూల ఉండి నువ్వు ప్రార్థన చేసినా కూడా ఇదంతా కూడా దేవుడు అన్ని చోట్ల ఆవరించి ఉన్నవాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆయన అదృశ్య స్వరూపినప్పుడు కూడా ఆయన అందరిలో అంతటా వ్యాప్తి చెందిన దేవుడు. అందుకని ఆయన ఇస్ ఓమ్నిపోటెన్స్ అండ్ ఓమ్నిసెన్స్. ఆయన అంతటా అందరిలో వ్యాప్తి చెంది ఉన్న దేవుడు. అయితే దేవుడు మనుషుల కోసము సర్వ సృష్టిని చేసి ఆయన గోప్యంగా ఉన్నాడు. అంటే ఆయన కనపడకుండా ఉన్నాడు. ఎందుకని చెప్పండి అమ్మా? దేవుడు సర్వ సృష్టిని కూడా చేసి దేవుడు మనుషులు కనపడకుండా తన్ను తాను నేను చెప్పుకున్నాను నియంత్రించుకుంటూ కనపడకుండా ఉన్నాడు. కారణం ఏంటంటే మనుషులు నరులు ఏం చేయాలంటే కనబడని ఆ దేవుణ్ణి విశ్వాసంతో నమ్మటానికే దేవుడు మనుషులకి కొంచెం ఎడబాటుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అది ఈ యొక్క మాటలో అర్థం మనం బాగా ఆలోచన చూసుకోవాలి. తోమా ఏమన్నాడయ్యా చెప్పండి? నేను చూడాలన్నాడు కదా. నీ ఏలు పెట్టి నీ పక్కలో ఏలు పెట్టి చూస్తే కానీ, అంటే ఇప్పుడు ఏమంటే మనుషులకు ఏం కావాలంటే ప్రూఫ్ కావాలి కదా. ఒక ప్రూఫ్ చాలామంది అంటుంటారు, ఏది మీ దేవుడు ఉన్నాడు నాకు ప్రూఫ్ ఒకటి చూపించండి అని. ప్రపంచంలో ఉన్న మొత్తం కూడా దేవుడు చేసినయే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక దేవుడు ఉన్నాడంటానికి నీకు ఏం రుజువు కావాలి చెప్పండి? ఎన్ని ప్రూఫ్లు కావాలి? యెరూషలేముకు పో, ఇజ్రాయెల్ దేశంలో పోయి నీ ప్రూఫ్లన్నీ కనపడతాయి. రోమ్కి వెళ్ళు, వాటికన్ సిటీకి వెళ్ళు కదండి. అక్కడ ఏమేమి జరిగినాయో 2000 సంవత్సరాల క్రితము ఏమేమి రుజువులు కావాలో అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవి చూసి నమ్మటం కాదు, నీవు ప్రభు అన్నాడు. అందుకనే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నీ క్రీస్తు ప్రియ దేవుని బిడ్డ గమనించండి. ఇక్కడ దేని వాక్యాలు సరే మన దేని వాక్యాలకు వద్దాం. బలిపీఠం మనకి ఏంటంటే ఇదిగో ఇక్కడ నిలబడి మనం ప్రసంగం చేయటం, ఇక్కడ నుంచి దేవునికి అర్పణలు పోవటం. బైబిల్లో చాలామంది బలిపీఠాలు కట్టారు కదమ్మా. దాదాపుగా 20 మంది పైనే బలిపీఠాలు కట్టారు. బలిపీఠం అనే మాట చాలా చోట్ల బైబిల్లో 300 పై మాటే బలిపీఠం గురించి దాని గురించి రాయబడి ఉంది. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము ఎక్కువగా బలిపీఠాలు కట్టినట్లుగా మనం చూస్తున్నాం. బలిపీఠము అనేది ఏంటంటే చూడండి, 12వ అధ్యాయం తీయండమ్మా. ఆదికాండం 12వ అధ్యాయం చేయండి. 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు, 7-8 వచనాలు. ఆదికాండం 12. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చదవండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునకునున్న హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తున్న దేవుని స్తోత్రం కలుగునుగాక. బలిపీఠం కట్టాడు ఇక్కడ. తనకు ప్రత్యక్షమైన ఎవరమ్మా? యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు కట్టమని అక్కడ? ఏం చెప్పండి? చెప్పలేదు కదా. కానీ అబ్రహాము దేవునికి ఒక బలిపీఠం అంటే తన హృదయాంతరంగంలో నుంచి దేవునికి
ఒకటి చెయ్యాలి కదమ్మా, దేవునికి అర్పణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అక్కడ బలిపీఠాన్ని కట్టాడు అబ్రహాం. అక్కడ బలిపీఠం కట్టి మరి అక్కడ ఏం చేస్తున్నట్టు యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. మన ప్రతి కుటుంబంలో కూడా ఒక బలిపీఠం ఉండునుగాక. ఆ రోజు బలిపీఠాలు అనేవి మరి గుడారాల్లో ఉండేవి. తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ బలిపీఠాలు కడుతున్నారు. బైబిల్లో చాలా రకాల బలిపీఠాలు ఉన్నాయి. అబ్రహాం బలిపీఠం కట్టాడు కదా. తర్వాత నోవాహు బలిపీఠం కట్టాడా లేదా చూడండి. ఆదికాండము 8వ అధ్యాయం త్వరగమ్మా. ఆదికాండము 8:21 వచనం తర్వాత చదువుకుందాం. అందుకు అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి అదే 20 అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎవరిని బట్టమ్మా చెప్పండి? ఎవరు చేసిన పనిని బట్టి చెప్పాలి. ఎవరు చేసిన పనిని బట్టి? నోవాహు అంటే మాటకు అర్థమైంది అందరికీ తెలుసు కదా, నెమ్మది. నోవాహు ఒక్కడు చేసిన పనిని బట్టి దేవుడు ప్రపంచం మీదకి పెద్ద ఉగ్రత ఒకటి రాబోతుందని ఆయన తెలుసు. మళ్ళీ మనుషులు పాపం చేస్తారు, వాళ్ళకి మళ్ళా శిక్ష విధించాలి, మళ్ళీ ఇలాంటిది ఇంకోటి తేవాలని ఉద్దేశం దేవుడికి కలిగి ఉన్నాం. ఇక్కడ నోవాహు చేసిన ఈ బలి అర్పణను బట్టి దేవుడు తన మనసును మార్చుకున్నాడు. గమనించి అందుకనే మనం బలిపీఠాలు కట్టాలి. నువ్వు బలిపీఠం కట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆలోచన మార్చుకోగల శక్తి దేవునికి ఉంది. నీ బలిపీఠాన్ని బట్టి ఇక్కడ నోవాహు చేసిన ఆ యొక్క అర్పణను బట్టి ఏం జరిగిందంటమ్మా, దేవుడు తన ఆలోచనను మార్చుకున్నాడు. ఇంపైన సువాసన ఆగ్రహించాడు. ఆ హోమం మీద, ఆ బలిపీఠం మీద ఆ యొక్క పశువును వధించినప్పుడు పవిత్రమైన వాటిలో కొన్ని వధించాడంట. ఆ యొక్క వాసన, ఇంపైన సువాసన ఆగ్రహించుకొని దేవుడు ఇక ప్రపంచం మీదకి రాబోతున్నటువంటి శ్రమలను ఆయన తగ్గించాడు. నీటి ద్వారా ప్రపంచం మొత్తం కూడా ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు ముంచేసాడా లేదా? సమస్త జీవులు నాశనం అయిపోయినాయి. ఏది ఈ ఓడలో ఉన్నాయి తప్ప. అందుకే అంటాడు నరుల హృదయాలోచనలు వారు అక్కడ ఒక మాట రాయింది కదా, వారు ఊహంతా కూడా కేవలము చెడ్డది కాబట్టి ఆ తలంపు నేను మార్చుకుంటున్నాను. ఆ ఒక్క నోవాహు యొక్క బలి అర్పణ ద్వారా క్రీస్తు ప్రేమ దేవుని గమనించండి. ఇక్కడ అబ్రహాము బలి అర్పణ ద్వారా అబ్రహాము ఎంతో గొప్ప విజయాన్ని పొందుకోగలిగాడు. నీ జీవితం, నా జీవితంలో కూడా దేవునికి బలిపీఠం కట్టాలండి. మన జీవితంలో దేవునికి ఒక బలిపీఠం కట్టాలంటే ఇప్పుడు మనం పోయి ఏడగడదాం బలిపీఠాలు ఏమో చెప్పండి? రాళ్ళు రప్పలు పోయి తీసుకుని బలిపీఠం కడతామా? కాదు కదా. ఆనాడు ఆ బలులు అర్పించడానికి దేవుడు యాజకుల ద్వారా చూడండి, నిర్గమ కాండములో, లేవి కాండములో, దిశద్వేష కాండములో ఈ బలిపీఠం గురించి రాయబడి ఉంది ఎక్కువ శాతం కదా. అది ఎట్లా కట్టాలి, దాన్ని ఎత్తి ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా చాలా విధాలుగా రాయబడి ఉన్నవి. ఇప్పుడు దేవుడు ఆ బలిపీఠాలతో పని లేకుండా ఏం చేశాడంటే మన హృదయమే దేవునికి బలిపీఠంగా మారిపోయింది. మనుషులు సాదృశ్యమైన ఒక బలిపీఠాన్ని కట్టుకున్నారు ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు మనుషులకు కావాల్సింది, దేవుడికి కావాల్సింది ఆ బలిపీఠాలు కాదు కదండి. అందుకే అంటాడు, బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా పాపముకై నా హృదయమే అని ఆలయము. నా జీవితాల్లో దేవుడు కోరుకుంటుంది అదే. దేవునికి బలి కావాలి, అర్పణ కావాలి. అయితే మనుషులు చేసే వాటి మీద కాదు, నీ హృదయంలోనే దేవునికి ఒక అర్పణ చెల్లించుకోవాలి. అబ్రహాము అదే చేసింది. అబ్రహాము చేసింది అదే. తన కుమారుడైన ఇస్సాకును ఆ బలిపీఠం మీద అర్పించేసేసి విశ్వాసం మూలముగా అదృశ్య లోకములో నేను మళ్ళా తిరిగి పొందుకుంటానన్న విశ్వాసం కలిగి బలిని అర్పించేశాడు. అబ్రహాము ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాడండి. మీకు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు. ఇక్కడ నోవాహు కట్టిన బలిపీఠం ఏంటంటే కృతజ్ఞత బలిపీఠం. ఇది సమస్త జీవుల్లో నుంచి, ప్రపంచంలో నుంచి ఆ కుటుంబం ఒక్కటి మాత్రమే దేవుడు బయటికి ఎంత గొప్ప విషయం అండి. ఆలోచించండి.
ఎంత గొప్ప విషయం, ఎంత భయంకరమైన విషయం ఆలోచించే. ఆ కుటుంబాన్ని మాత్రమే ఆ జలప్రాయంలో ఎట్లా వచ్చిందమ్మా జలప్రాయం తెలుసా మీకు? 40 రాత్రులు 40 పగలు, ఆకాశం నుంచి నీళ్లు, తర్వాత భూమి కింద నుంచి నీళ్లు. మనకి సునామీ వస్తేనే మనం భయపడిపోయాం, పెద్ద గాలివాన వస్తేనే భయపడిపోతూ ఉంటాం. ఆకాశపు తూములు ఇప్పబడి అంట, అగాధములు విప్పబడి అంట, ఎంత నీరు వచ్చేస్తుంది ఒక్కసారి ఆలోచించేయండి. ఆ భయంకరమైన ఆ జలప్రాయంలో ఆ ఒక్క కుటుంబమే రక్షింపబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ తెలిపిలాగా గమనించండి. ప్రపంచంలో అనేకమైన జరుగుతుంటే నీ కుటుంబం ఒక్కటే రక్షింపబడింది, లేదా నీ 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 కుటుంబం వరకే దేవుడు ఆ యొక్క సంరక్షణ ఇస్తాడు. ఈ రాకడ దినాల్లో, ప్రభువారు అతి సమీపంగా ఉన్న దినాల్లో అనేకమైన చోటు చేసుకుంటే ఇందాక చెప్పినట్టుగా తెగుళ్ళు ప్రపంచం మీదకి మళ్ళీ వస్తున్నాయి కదమ్మా, కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి, రోగాలు, ఎంతమంది అనేకమైన రకాలైన రోగాలతో బాధపడుతున్నారు. సంఘము సిద్ధంగా ఉండాలి, సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే ప్రార్థన బలిపీఠం కట్టుకో, కృతజ్ఞత బలిపీఠం కట్టుకో. కొంతమంది పేర్లు నేను చూద్దాం, దయచేసి ఒకటి చూడమ్మా. నోవాహు, అబ్రహాం ఏమో ప్రార్థన బలిపీఠం కట్టాడు. మీకు అర్థమవుతుందమ్మా? అబ్రహాము ప్రార్థన బలి ఎప్పుడైతే ఆ హాయికని తర్వాత బేతేలుకు మధ్య గుడారం వేసుకున్నాడు. బేతేలు అంటే అర్థం ఏం చెప్పండి అమ్మా? దేవుని మందిరానికి తర్వాత హాయికి మధ్యలో అతను గుడారం వేసుకున్నాడు. ఆ గుడారం వేసిన తర్వాత నేను బాగానే ఉన్నానులే, నేను రెండింటి మధ్య ఉన్నానులే, ఇటుపక్క నన్ను కాపాడతారు, అటుపక్క నన్ను కాపాడతారు అనుకున్నాడా అమ్మా? చెప్పండి, అనుకోలేదు కదా. ఏం చేశాడు? బలిపీఠం కట్టి. ఎందుకంటే రాబోతున్న ఉగ్రత ఏదో, రాబోతున్న శ్రమ ఏదో, రాబోతున్న కీడు ఏదో తొలగిపోవడానికి వెంటనే బలిపీఠం కట్టి అక్కడ దేవుని నామమున ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అది మనకు కావాలి. మన ఇళ్ళలో కూడా బలిపీఠం కట్టుకోవాలి దేవుని కోసం. అంటే ప్రార్థనా స్థలం కూడా కావాలి. ఇది అబ్రహాం చేస్తుంది అదే. ఎక్కడికైనా సరే దేవుని మందిరాన్ని కదా, దేవుని యొక్క మందిరాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు, లేకపోతే దేవుని బలిపీఠాన్ని కడుతూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అతను రావాలని చెప్పి. ఇక్కడ నోవాహు ఏం చేశాడంటే కృతజ్ఞత బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకంటే దేవుడు ఆ పెద్ద జలప్రలయం నుంచి దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి దేవునికి వెంటనే కృతజ్ఞత బలిపీఠము. నీ అర్పణ దేవుడు చూస్తాడు, నీ నైవేద్యము దేవుడు చూస్తాడు. దేవుడు చూడనుకో మాకండి దయచేసి కదమ్మా. దేవుడు అన్నీ కూడా ప్రతిది కూడా ప్రతిష్టార్పణలు, నీ నైవేద్యము, నీ కృతజ్ఞతార్పణలు కదా, నీ దశంభాగములు అన్నీ కూడా దేవుడు గమనిస్తుంటే దేవుడు చూస్తూ ఉంటాడు. అందును బట్టి దేవుడు నీకు దీవెన రెట్టింపుగా దేవుడికి దయచేయాలని కోరుకుంటూ ఉంటాడండి. అబ్రహాము దేవుడికి ఎరుగకనే దేవుడికంటే 10వ భాగము ఇచ్చేస్తాడు, కృతజ్ఞతార్పణలు ఇచ్చేస్తాడు దేవునికి. అది అబ్రహాము గుణము. అందుకనే దేవుడు అబ్రహాముని హెచ్చించాడు. ఎట్లా హెచ్చించాడమ్మా చెప్పండి? ఆకాశ నక్షత్రముల వారి సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అబ్బా చూడండి ఎంతగా దేవుడు అబ్రహామును దీవించాడు. నీకు కావాలి అలాంటి దీవెన కదమ్మా? నువ్వు కోరుకుంటున్నావా నీ కుటుంబం మీదకి అలాంటి దీవెన కావాలని? బలిపీఠం దగ్గర నీకు అన్నీ దొరుకుతాయి తెలుసా మీకు? బలిపీఠం దగ్గర చూడండి, దేనికి వాక్యం మనం గమనిస్తే దేంట్లో ఉందమ్మది? కీర్తనల గ్రంథము చూడండి, కీర్తనల గ్రంథము 84:3 చదవండి. కీర్తనల గ్రంథము 84:3 చదవండి దయచేసి. ఆ మాట చదువుకుందాం మనం. కీర్తనల గ్రంథము 84:3. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే బాగునాలే, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఏమిటమ్మా చెప్పండి? పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. గూటి స్థలము కదమ్మా, చిన్న గూడు, తర్వాత చిన్న నివాసం. పెద్ద ఏమన్నా చెప్పండి అమ్మా. అంటే ఆ రోజుల్లో గుడారాల్లో ఇలాంటివి వేసుకుంటూ ఉండేవాళ్ళు. గుడారం వేసుకున్నప్పుడు ఈ పిచ్చుకలంట వచ్చి ఆ గుడారాల సందుల్లో అవి కాపురం చేస్తూ ఉండేవి. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో పిచ్చుక కదమ్మా, పిచ్చుకలకు ఏముందంట చదువుంది అక్కడ? నివాసము. పిల్లలు బిడ్డకు వాన కోవెలకు గూటి స్థలము. పిచ్చుకేమో నిరంతరం నివాసం చేసేది, వాన కోవిలేమో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేది. మీకు బాగా అర్థమవుతుందా? దావీదు రాజు ఈ మాట రాయటం వల్ల అర్థం ఏంటంటే దేవుని బలిపీఠములో మనుషులందరూ కూడా దేవుడు ఈవులను అనుగ్రహించేవాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. దావీదు రాజు మాట రాయటం అర్థం ఏంటంటే దేవుడు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేవాడు, చిన్నది కానీ పెద్దది కానీ కదమ్మా. 2 పిచ్చుకలు దేవుని యొక్క అర్పణకు తీసుకొస్తారు, అవునా? 2 కాసులు,
2 పిచ్చుకలు 2 గువ్వలు దేనికి ఇస్తారు? బలిపీఠం మీద అర్పించడానికి. అంటే సామాన్యులు కూడా బలిపీఠం అవసరము. ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా దేవుని బలిపీఠం అవసరం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ బలిపీఠాలు మనందరి యొక్క గృహాల్లో దేవుడు ఉంచునుగాక. బలిపీఠం లేనిదే. ఎందుకని చెబుతున్నా కదమ్మా, ఇఫ్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో క్రౌన్. యూ హ్యావ్ టు బేర్ ద క్రాస్ అండ్ వేర్ ద క్రౌన్ కదండి. బేరింగ్ అండ్ వేరింగ్. బేరింగ్ అంటే ఏమా భరించటము, వేరింగ్ అంటే ధరించటం. సిలువను నువ్వు భరించినప్పుడే నీకు కిరీటము ధరించబడుతుంది. అబ్రహాము ఇటన్నింటిలో గుండా వెళ్ళాడు. భక్తులు బైబుల్ అనేక మంది ఇలాంటి శోధనలో గుండా వెళ్ళారు కాబట్టి వారు కిరీటాలు ధరించుకున్నారు. అయితే దేవుడు వాళ్ళు ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని పెట్టాడు. చిన్న చిన్న పిచ్చుకలకే దేవుని యొక్క బలిపీఠం దగ్గర నివాసం జరుగుతుంది. అలాంటి మనుషుల్లో నువ్వు శ్రేష్ఠుడు కావా కదమ్మా? ఆలోచన చేయండి. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమంటాడు చెప్పండి అమ్మా? ఏమంటాడు? అనేకులైన వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? అందరూ చెప్పండి. నేను దేవుని దృష్టిలో శ్రేష్ఠుడను, శ్రేష్ఠురాలను. ఆమేన్. దేవుని దీవిస్తాడు. నువ్వు శ్రేష్ఠురాలవు. చిన్న చిన్న పిచ్చుకలకే నివాసం దొరికినాయి, గూడు దొరికింది. నీకు దొరకదా? దేవుడు నీకు ఇవ్వడా? మనకుంటే మనకేమీ లేదు, మనకేమీ ఇవ్వట్లేదని కదండి. క్రీస్తు ప్రేమ తెలియబిడ్డలారా గమనించండి. దేవుని యొద్ద ఎంతో సంపద ఉందండి కదండి. దేవుడి దగ్గర ఎంతో సంపద ఉంది. ఆయన ఎంతో బల సౌందర్యం గల దేవుడు. అన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నవి. నీకేమి కావాలో అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. మనమే దేవుని దగ్గరకు వచ్చి వాటిని పొందుకోలేకపోతున్నాం. దేవుని దగ్గర పొందుకోలేకపోతున్నాం. ఏం సార్ ఇన్ని ప్రయత్నాలు చేసినా మా ప్రయత్నాలు అన్నీ కూడా వృధా అయిపోతున్నాయి, మా ప్రయత్నాలు ఏమి కూడా ఫలించట్లేదు అనుకుని బాధపడిపోతూ ఉంటాం. కాబట్టి ఒక మాట గమనించండి. ఒకానొక రోజు అంటూ రాబోతుంది. వినాలి, వాక్యం వినాలి. ఒకానొక రోజు అంటూ రాబోతుంది, ఒకానొక సమయం అంటూ రాబోతుంది కదండి. ఒకానొక దినం అంటూ రాబోతుంది. ఆ దినములో దేవుడు నీ మీదకి ఆత్మీయమైన ఫలముల వర్షము కురిపించునుగాక. యు విల్ నాట్ ఫెయిల్. యు ఆర్ ఇన్ ఎ విన్నింగ్ ప్రాసెస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం జయం పొందటానికి మనం ఆ మార్గంలో మనం నిలిచి ఉన్నాం. అబ్రహాం కూడా అంతే. ఆయన ఫెయిల్ అయిపోలేదండి కదండి. ఆయన ముందుకు వెళ్ళిపోతానే ఉన్నాడు. ఓడిపోవటానికి అనేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడాను దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకొని కదమ్మా బలిపీఠములు కట్టుకుంటూ ఆయన ముందుకెళ్ళిపోయాడు. క్రీస్తు ప్రేమ గమనించండి. నీ పెద్ద ముప్పును తప్పియటానికి నువ్వు దేవునికి ఒక బలిపీఠం కట్టాలి. దేని వాక్యం చదువుకుందాం చూడండి. దేని వాక్యంలో నుంచి 2వ సమూయేలు తినమ్మా దయచేసి. 2వ సమూయేలు 24వ అధ్యాయము 24-25 చదువుకుందాం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. సమాధాన బలు, దహన బలు ఒకటి, రెండోది సమాధానాలను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన దేశం కోసము చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. దేని స్తోత్రం. హల్లెలూయా. దావీదు కట్టినటువంటి ఆ బలిపీఠము అర్నోనా అనే ప్రదేశంలో ఆ స్థలము కొని, ఎందుకంటే దావీదు చేసినటువంటి తప్పిదం వల్ల దేశం మీదకి ఏమొచ్చిందో చెప్పండమ్మా? తెగులు వచ్చింది. ఈ తెగులు పోవాలంటే దావీదు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడు? గాదు ప్రవక్తను పంపించి, పో నా సావుకుడైన దావీదుకి మాట చెప్పు, వెళ్ళి నువ్వు అక్కడ ఒక బలిపీఠం కట్టించి అక్కడ బలు అర్పిస్తే నేను శాంతిస్తాను. తెగులు నీ జీవితంలో ఈ తెగుళ్ళు కానివ్వండి, ఈ శ్రమలు కానీ, శోధనలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోవాలంటే యూ హ్యావ్ టు బిల్ట్ ఎన్ ఆల్టర్. కట్టాలి. మనం దేవుని కోసం బలిపీఠం కట్టాలి. చాలామందికి బలిపీఠం కట్టమంటే అదే ప్రార్థించుకునే మనసు, వాక్యం చదువుకునే మనసు, దేవునితో ఉండాలనే మనసు కదండి. దేవుని సన్నిధికి ముందుగా వేగరమే రావాలన్న మనసు మనం కలిగి ఉంటేనే ఒక బలిపీఠం అండి. నువ్వు పెద్దగా నువ్వేమి ఇద్దరు మేళ్ళ కట్టనక్కడ బలిపీఠం ఎత్తు.
ఆనాడైతే దేవుడు వాటిని కట్టించాడు. బలిపీఠం కట్టిన విధానం కూడా మనం గమనిస్తే చాలా రమ్యంగా ఉంటుంది. తెలుసా మీకమ్మ? బలిపీఠం కట్టిన విధానాన్ని కూడా చదువుకుందామా? కొద్ది నిమిషాలు మనం దేనికి మనసు పెడదాం. ఈ ఎన్ని మాటలు కూడా చెప్పి నేను ముగిస్తాను. బలిపీఠం అంటే దేవుని స్వరం అక్కడ నీకు వినపడుద్ది కదమ్మా. దేవుని సన్నిధి అక్కడ నీకు ఉంటుంది ఆ బలిపీఠం దగ్గర. అబ్రహాము చేస్తుంది అదే. ఎక్కడికి వెళ్ళినా సరే బలిపీఠాలు కట్టుకుంటే, ఎందుకంటే దేవుని సన్నిధిని వీడిపోకుండా అబ్రహాము దేవునితో నడిచను. అందుకనే అబ్రహాము దేవుడు నమ్మినది ఆయనకు నీతిగా నమ్మినంటే అదే, నడిచినంటే ఇదే. బలిపీఠం కట్టుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తుంటా. నీ జీవితం నా జీవితంలో కూడా. అందుకనే హెబ్రీయులకు రాసిన ప్రతి ఒక్క మాట మనకు ఒక బలిపీఠము కలదు కదమ్మా. హెబ్రీ 11:13 కదా, 13, 10, 11 మనకు ఒక బలిపీఠం ఉంది. అదే మన హృదయమైన ఆలయము. ఈ బలిపీఠానికి బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు. చూడమ్మా 13వ అధ్యాయము తీసారా, 10వ చదవండి. 13:10 చదవండి. 13:10 మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని అదేదేనమ్మా. దీనికి యాజకులతో వీళ్ళతో పని లేదు. ఇంకా ఈ బలిపీఠానికి నీవే యాజకుడువు కదండి, నీవే ధర్మకారివి, నువ్వే దాన్ని జరిగించాలా. నీ బలులు ఎక్కడ అమ్మా చెప్పండి? ఈ హృదయం దగ్గర. ఎందుకంటే ఇర్మియా 17:10 మాట ఉంది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన హృదయములను తర్వాత అంతరింద్రియములను పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. దావీదు కీర్తనలో చూస్తున్నాం. ఆయన పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ దేవుడు చేస్తాడండి మన పట్ల. అప్పుడే దేవుడు నీకు దీవెన దయచేస్తాడు. నాకు దీవెన రావాలి, నాకు ఆలోచన నీకు ఉంటుంది, మంచిదే కాదంటలేదండి కదా. ప్రతి ఒక్కరికి దేవుడు దీవెన ఇవ్వాలనే మనం కోరుకుందాం. ప్రతి ఒక్కరి మీద దేవుని ఆశీర్వాదం రావాలనే మనం కోరుకుందాం. అయితే నీకు కావాల్సిందంటే యూ హ్యావ్ టు బిల్ట్ అన్ ఆల్టర్ కదండి. ఆల్టర్ కట్టాలా, బలిపీఠం కట్టాలి దేవుని కోసము. కట్టుకుంటామా? మనం అనేక రకమైన ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే ఇంకా అనేక రకాలు కట్టుకుంటాం, కానీ అనేక కట్టుకుంటాం, మంచిదే కాదంటే దేవుని కోసం నువ్వేం కడుతున్నావు అని నువ్వు దేవునికి నువ్వు ఏమి సమర్పణగా నువ్వు దేవునికి అంగీకరిస్తున్నావు? అంగీకారంగా ఉండేటట్టు దేవునికి ఏది సమర్పించుకుంటున్నావు నువ్వు నీ బలిపీఠం మీద? ఆది కాండంలో మనం పోతే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదమ్మా, కయ్యను హేబెలు. ఇద్దరు కూడా బలి అర్పించారా లేదా? దేవుడు కయ్యనుకి అయ్యా నువ్వు పొలంలో పోయి నీ యొక్క పొలములు తెమ్మని చెప్పాడా? లేదు కదమ్మా. హేబెలుతో నువ్వు పోయి నీ గొర్రెపిల్ల ఒకటి తీసుకుని చెప్పాడమ్మా? చెప్పలేదు కదా. బలు తీసుకొచ్చారు, వాళ్ళు అర్పణీయాలను కోరుకున్నారు. అయితే దేవుడు దేన్ని అంగీకరించాడు చెప్పండి అమ్మా? హేబెలు దాన్ని. ఎందుకని కయ్యూను బలి కంటే హేబెలు శ్రేష్టమైన బలిగా అర్పించాడు? దేవుడు కోరుకుంది ఒకటి, అక్కడ రక్త బలిని దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్త బలిని కోరుకోవటం గల ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క బలి పశువు బాగా గమనించుకోవాలి మీరు, ఇది బాగా గమనించుకోండి. ఈ బలి పశువు అర్పించబడేది అనేది ఏంటంటే యేసు ప్రభు వారికి రాబోయే తరములో కదమ్మా బలి అర్పణంగా ఎవరు అర్పించబడబోతున్నారు? పాపులందరి కోసము, మానవాళి యొక్క పాపం నుండి, శాపం నుంచి విడుదల కలడానికి ఏది కావాలంటే యేసు ప్రభుయే మనుషులందరి కోసము బలిపోతారు. ఇది ఆదామవల కాంతి నేర్చుకున్నాడు, చూశాడు. అందుకనే హేబెలు బలి కయ్యూను బలి కంటే శ్రేష్టమైనదిగా దాన్ని అంగీకరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నీవు నేను చేయవలసినది దేవునికి ఇష్టమైనటువంటి యాగములను అర్పించాలండి. దేవునికి ఏదో ప్రార్థనకి వెళ్తున్నామలే, కూడికలకు వెళ్తున్నామలే, కాసేపు కూర్చొని వస్తున్నామంటే అయిపోదండి కదా. చెయ్యాలా, తప్పదు, అది కావాలని కోరు. అయితే ఇంకా మరి శ్రేష్టమైనదిగా నువ్వు దేవునికి అంగీకృతముగా నీ నైవేద్యములు, నీ అర్పణలు, స్వేచ్ఛార్పణలని ఉండాలి అంటే ఇది దేవుని దగ్గర చెయ్యి. విరిగి నలిగిన మనస్సు నీ బలిపీఠం మీద పెట్టు. బలిపీఠం మీద పెట్టారు ఇద్దరు. లోకసభలు మనం చూస్తున్నాం కదమ్మా. సుంకరి తర్వాత పరిసయుడు. పరిసయుడు ఏం చేశాడు చెప్పాలా? తనకున్నటువంటి ఆస్తిలో కదా బాగా అంత మొత్తం మూట కట్టుకొని వచ్చి
దేవా దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతరులు మనుషుల వలెనైనను ఈ సుంకరి వలనైనను ఉన్ననందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారములకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతడు కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభువు చెప్పాడు, ఉదాహరణ చూపించాడు. ఇక్కడ పరిసయ్యుడు తప్పేం లేదు కదండి. పరిసయ్యులు అంటే ఎవరమ్మా? పరిశుద్ధులు, బైబిల్ వాక్యం చదివేవాళ్ళు, అంగీలు వేసుకొని రోడ్డు మీద నుంచునే వాళ్ళు, అందరికీ సమాధానం చెబుతుండేవాళ్ళు. వీళ్ళకి ప్రత్యేకమైన జీవితాలు ఉన్నాయి. పరిసయ్యులు ఒకళ్ళు, తర్వాత శాస్త్రులు ఒకళ్ళు, సద్దూకాయులు, తర్వాత జలోదరులు, హేరోదు, వీళ్ళన్నీ రకరకాలైన మనుషులు ఉన్నారు. చెప్పుకుందాం తర్వాత. కాబట్టి వీళ్ళందరిలో ఉండేవాళ్ళు ఈ పరిశుద్ధులు అన్నమాట. వీళ్ళు ఏం చేశాడంటే తనకు డబ్బంతా తీసుకొచ్చి దేవునికి అర్పంగానే ఇచ్చాడు. ఆ బలిపెట్టి మీద పెట్టాడు, అక్కడ పెట్టాడు అర్పణలు ఇచ్చే కాడ. అయితే ఏమన్నాడంటే, ఏ మాట అయినా నేను పాపిని కదమ్మా, లేకపోతే నేను ఈ విధంగా జీవించానయ్యా, నన్ను కరుణించి నాకు ఈ యొక్క స్థితిని ఇచ్చినందుకు ఇదిగో అర్పణ అని చెప్పాడమ్మా? లేదు కదా. పైపొచ్చు అక్కడ ఆయన ప్రార్థన చేస్తుంటే ఇదిగో అలాంటి వాడిని కాదు నేను అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎత్తు సుంకరేమో ఏమన్నాడు చెప్పండి అమ్మా? కనులెత్తి చుట్టాను కూడా నేను నీ పాపిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సిలువలో దొంగ ఏమన్నాడమ్మా? నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను అంటే ఈ పాపి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, దుర్మార్గతలో, దుష్టత్వములో, అవినీతిలో జీవిస్తున్న నన్ను జ్ఞాపకం చేసుకొని నా జీవితాన్ని మార్చగల శక్తి నీకు ఉన్నట్లయితే నన్ను శుద్ధి చేసి నీ బిడ్డగా వాడుకో ప్రభు అని ప్రార్థన చేస్తాను. క్రీస్తుని ప్రియ దేని బిడ్డలారా గమనించండి. ఉన్నతంగా ఉండటమని తప్పు కాదు. ఉన్నత స్థితిలో దేవుడు పెడతాడు మనుషుల్ని. ఆ యోగ్య దేవుడు నీకు ఇస్తాడు, ఆ దీవెని నీకు ఇస్తాడు. అయితే ఆ స్థితిలో నువ్వు దేవునికి అర్పణ చెల్లించాలా. ఇది దేవుని వల్ల నాకు కలిగినది, నాకంటూ ఈ లోకాన నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా. అవునా? దేవుడు మనకిచ్చింది అని క్రీస్తు ప్రేమ దేవుడు గమనించండి. ఈ బలిపెట్టెం అనేది నువ్వు కట్టుకున్నప్పుడు దేవుడు నీకు ఈ బలిపెట్టెం మీద నువ్వు ఏదైతే పెడతావో ఆ అర్పణలన్నీ కూడా దేవుడు చూసి నీకు దేవుడు దేవుని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ బలిపెట్టెం మీద నువ్వు ఏదో దేవుని దగ్గర పెడుతున్నావు, ఇదిగో ప్రభువా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ఆయన, ఆ జీవితాన్ని బాగు చేయి. ఒకవేళ పొరపాటు ఉన్నట్లయితే వాటిని శుద్ధి చేసి పవిత్రపరిచి నీకు యోగ్యమైన వాడిగా నన్ను నీ సేవలో వాడుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేశాడు అమ్మా. ఈ అబ్రహాము ప్రార్థన తన జీవితాన్ని మార్చగలిగింది, దేవునితో నడిపించగలిగింది. నోవహు కృతజ్ఞతగా అర్పించాడు. నోవహు తరములో నుంచే మనుషులందరూ కూడా బయటకు వచ్చారు. అవునా కదా? నోవహు నుంచే కదా. మరి ఎవరు వచ్చారు చెప్పండి? నాహోరు కుమారుడు తెరహు కుమారులు ఎవరు చెప్పండి? మా అబ్రహాము, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అంటే అబ్రహాము యొక్క సంతానం మాట్లాడాలండి. అంటే ఆయనకు తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళు. తర్వాత సంతానం. ఆ విధంగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదములు ఇవ్వాలంటే మనం దేవుని కోసం బలిపెట్టెం అర్పించుకోవాలి. అందుకింద చదువుకున్నాం మనం కదా, పిచ్చుకులకు నివాసం ఉంది, తర్వాత పిల్లల పెట్టుకు వాన కోయిలకు గూళ్ళు కూడా ఉండేవండి. అలాంటి వాటికి దేవుడు ఆ బలిపెట్టేందుకు ఆశ్రయం కలిగిస్తే దేవుడు నిన్ను రావద్దంటాడు. బలిపెట్టేందుకు కదమ్మా వచ్చి అర్పణలు ఇచ్చి ఇక్కడ దేవుడు సమర్పించుకో నీ జీవితాన్ని. ఇంకా సమర్పించుకుందామలే, ఇంకా బలిపీఠం కడదామలే అనుకుంటే జాగ్రత్త కదండి. ఇంకొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నీకు బలి పీఠానికి కదమ్మా అవకాశమే ఉండదు. నీకు కొన్నాళ్ళకి బలి అర్పించడానికి అవకాశమే ఉండదు. నువ్వు బలి తీసుకొచ్చిన అంగీకరింపబట్టడానికి, తీసుకురాబట్టడానికి ఇక్కడ యాజకులు అంటే పాస్టర్లు కూడా ఉండరు. అలాంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి నేడు ఆ దినమునగానే నీ జీవితాన్ని బాగు చేసుకో. నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. చూడండి, దీనికి వాక్యం చదువుకుందాం. యాకోబు చూడమ్మా, యాకోబు పత్రిక
2వ అధ్యాయం 21 చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21. యాకోబు 2:20 చదువుతున్నారా? మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు ఏంటమ్మా బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విన్నారా మీరు? ఏం జరిగిందంటమ్మా? తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అర్పించేశాడు. అతని క్రియలను బట్టి అతడు నీతిమంతుడుగా తీర్పు పొందలేదా? ఆలోచించండి. అది బలి అర్పించేశాడు, దేవునికి తీర్పు పొందాడు. మరి నీవు దేవునికి ఏం అర్పించబోతున్నావు? నీ బలిపీఠం మీద నీకు ఇష్టమైంది, నీవు దాన్ని ఏదైతే హెచ్చుకుంటున్నావో నీ జీవితంలో, అది దేవునికి నీవు బలి అర్పించేస్తాయి కదమ్మా. నీ డబ్బా దేవుని బలి అర్పించేస్తాయి, లేకపోతే నీ ఉద్యోగమా దేవుని బలర్పించేసి, అది ఇంకోటి ఏదైతే నేను దేవుని నుంచి దూరంగా చేస్తుందో దేవునికి అది బలిగా అర్పించేయడానికి నువ్వు సిద్ధపడాలి. అబ్రహాం ఇచ్చేస్తాడు, బలర్పించాడు. ఒక్క కుమారుడు కదండి, ఏకైక కుమారుడే ఇచ్చేస్తాడు దేవునికి. అందుని బట్టి అబ్రహాము దీవించబడ్డాడు. క్రీస్తు ప్రియమైన బిడ్డలారా, ఇక చాలా మాటలు ఉన్నాయి. అయితే నువ్వు ఏ బలిపీఠం మీద దేవునికి అర్పిస్తున్నావు? అపోస్తుల కార్యం తినము. అపోస్తుల కార్యములు 17:23 త్వరగా ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17:23. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను. దాని మీద తెలియబడని దేవునికి ఏం బలిపీఠం మీద ఏముందంటమ్మా? చెప్పాలి. అతడు తెలియబడని దేవునికి బలిపీఠం ఉంది. కానీ ఏం బలిపీఠం ఇది? తెలియబడిన బలిపీఠం. అంటే బలిపీఠం మీద దేవుని పెడతారులేండి కదా. నువ్వు అర్పించే అర్పణ నీ బలిపీఠము తెలియబడకుండా ఉంటే, అది వేస్ట్గా ఉంటే అది కొట్టివేయబడుతుంది కదమ్మా. అది కొట్టివేయబడుతుంది. ఈ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు అని నీకు నమ్మకం ఉండాలి. అంతేగాని తెలియబడని బలిపీఠం మీద నువ్వు ఒక విగ్రహాన్ని పెట్టి అర్పిస్తున్నానంటే అది దేవుడు ఏమాత్రం కూడా దానిని లెక్క చేయడు. అది లెక్కలోనికి రాదు అసలు. ప్రియ దేవుని గమనించండి. ఎలాంటి బలి నువ్వు దేవునికి అర్పిస్తున్నావు? శ్రేష్టమైన బలి దేవునికి అర్పిస్తున్నావా? ఇంపైన సువాసన ఆగ్రహించే బలిగా నీ అర్పణ ఉంటుందా? లేదా ప్రార్థనకు దేవుడు అనుకూలమైన బలిపీఠం నువ్వు కడుతున్నావా? సమర్పణ బలిపీఠం నువ్వు కడుతున్నావా? చూడమ్మా, దేవుడికి సమర్పణ బలిపీఠం కట్టాడు. ఆదికాండం 22:9 చూస్తే సమర్పించేశాడు ఇస్సాకును దేవునికి. అది సమర్పణ బలిపీఠము. నీ బలిపీఠాలు ఈ విధంగా దేవునికి ఉండాలి. సువాసన వదిలే బలిపీఠము, అయితే ప్రార్థన బలిపీఠము, సమర్పణ బలిపీఠము నీ కుటుంబంలో కనపడినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని దీవించడానికి ఆయన ఏమాత్రం కూడా సంకోచించడు, ఏమాత్రం కూడా దేవుడు వెనుక తీయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దేని వాక్యం. కాబట్టి క్రీస్తు ప్రియమైన గమనించండి, మన బలిపీఠములు ఏ విధంగా మనం తయారు చేసుకుంటున్నాం. బలిపీఠానికి 6 రకాలు 7 రకాలైనటువంటి వాటి ఉన్నాయి అమ్మా. తుమ్మకర్రతో కట్టాలా? తర్వాత చెప్పండి, తుమ్మకర్ర దేనికి సాదృశ్యం చెప్పండి? తుమ్మకర్రకి అది సామాన్యమైన కర్రే, అది దేవునికి సాదృశ్యంగా ఉంది కదా తుమ్మకర్ర. అవునా కదా? సామాన్యమైనది. దేవుడు పెద్ద దేవదారు మనంతో తయారు చేయమన్నాడా? లేకపోతే ఈ రోజులో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి శ్రేష్టమైన కర్ర చెప్పండి ఉపయోగించుకుంటే ఇళ్ళకమ్మా టేక్ అదే కట్టమన్నాడా? కాదు కదా. సామాన్యమైన తుమ్మకర్రతో కట్టు. క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. చూడండి, ఇంకో మాట ఏంటంటే చెప్పండి, ఈ మాట చెప్పి ముగిచ్చేస్తారు కదమ్మా. తర్వాత దాని కొలతలు చూడండి. అంత కొలతలు ఎట్లా ఉన్నాయి దాంట్లో చూడండి. నిర్గమకాండం 27:1 చూస్తే దాని మరియు 5 మూరల పొడుగు 5 మూరల 5 మూరల వెడల్పు గల 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు.
దాని 4 మూలలు దానికి కొమ్ములను చేయవలెను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. చాలా ఇది బలిపీఠం అనే నిర్మాణం అన్నమాట. సరే నేను తూకీగా చెప్పి ముగిచ్చేస్తాను. తుమ్మకర్ర అది ఏంటంటే అది సాక్షార్థమైనది, క్రీస్తుకు సాదృశ్యమైన తుమ్మకర్రతో చేపించాలి. దేవుడు పెద్ద పెద్ద వాటిని కోరుకోవట్లేదు. నీ జీవితం నా జీవితంలో కూడా దేవుడు కోరుకుంటుంది నువ్వు దేవునికి బలిగా అర్పించుకో. దేవుని కోసం బలైపోయాడు, నువ్వు దేవునికి సమర్పించుకో. రెండోది ఏంటంటే కొలతలు 5+5 కదా. ఎత్తు ఎంత ఉండాలమ్మా? తర్వాత వెడల్పు 5 ఎంత? 10 దేనికి సాదృశ్యము? 10 ఆజ్ఞలు. అంటే ఇది దైవిక సంఖ్య. రాసుకోండి, ఏదో చెప్పడం, ఇది దైవికమైనటువంటి సంఖ్య ఇది కదా. 5 × 5 10. ఈ 10 అనేది దైవికమైన సంఖ్య. దేవుడి సంఖ్య ఎప్పుడు కూడా తప్పు కాదు. ఆయన పనేది కూడా అసంపూర్ణతగా సంపూర్ణతగా ఉండిపోతుంది. మూడవది ఏంటంటే చూడమ్మా, తత్సౌకం అంటే ఏంది అర్థము? నిర్గమకాండం 27:1 కదా. తత్సౌకం అంటే అది పవిత్రమైంది అవునా కదా? చెప్పండమ్మా, అది పవిత్రము, తత్సౌకమైనదిగా ఉండాలి. దేవుడు కోరుకున్నది అయితే మన జీవితాల్లో కూడా పవిత్రంగా ఉండాలనుకో. బలిపీఠము పవిత్రంతో కూడింది. బలిపీఠము సామాన్యమైంది, క్రీస్తుకు సాదృశ్యమైంది. అది దైవికమైన సంఖ్యతో ఏర్పాటు చేయబడింది. తర్వాత ఏంటంటే దాని ఎత్తు ఎంత అని చెప్పాడమ్మా? ఎత్తు 3 మూరలు. ఈ 3 మూరలు దేని గుర్తు చెప్పాలి? త్రియేక దేవుడికి త్రిత్వము కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వము. ఈ బలిపీఠంలోనే అన్నీ కూడా పాఠాలు మనకు వచ్చేస్తాయి. తర్వాత ఇంకేముంది చెప్పండి అమ్మా? నా 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. 4 అనగా అర్థం ఏంటంటే బైబిల్లో ప్రకటన గ్రంథంలోకి వెళ్తే మనకు 4 జీవులు ఉంటాయి. ఉన్నాయా లేవా? ఈ 4 జీవులు, తర్వాత 24 పెద్దలు. ఇవి చాలా ప్రాముఖ్యము. ఇవి దేవుడు ఎందుకు పెట్టాడు అన్నది మన కోరిక అర్థం కాదు. కానీ ఈ దేవునితో ఉన్నవి ఎన్ని కూడా 4 జీవులు, 21 ఎంతమంది అమ్మా? 24 పెద్దలు ఉన్నారు. ఈ 4 జీవులు. తర్వాత సువార్తల్లోకి వెళ్తే ఎన్ని సువార్తలు ఉన్నాయి మనకి చెప్పండి? 4 సువార్తలు మనకున్న 4 గాస్పెల్స్. తర్వాత దానికి ఎత్తడి కొమ్ములు తయారు చేయమన్నారు. ఇత్తడి దేనికి గుర్తు అంటే తీర్పునకు గుర్తు. రాసుకోండి, ఇత్తడి దేనికి గుర్తు అంటే తీర్పు గుర్తు. ఈ ఇత్తడిని అగ్నిలో కాలుస్తారంట. ఈ ఇత్తడి కొమ్ములకు ఏం చేయాలంటే ఈ బలిపీఠం చుట్టూగా వాటిని పెడతారు కదా. అవి మోయటానికి, తీసుకొచ్చి పెట్టడానికి ఆ కొమ్ములకి ఇత్తడి ఏర్పాటు చేస్తాడు. ఈ ఇత్తడి ఈ అగ్నిలో కాలుతూ ఉంటుంది. అవునా? అగ్నిలో కాలుతూ ఉంటుంది. అయితే దీనికి ఏమి కాదు, ఇది తీర్పునకు గుర్తు. యేసు ప్రభువారు తీర్పు తీర్చబడ్డా లేదా అమ్మా? ఆయన పవిత్రమైన తీర్పు తీర్చబడ్డా లేదా? ఆయనలో పవిత్రమైనది ఉందని చెప్పిన తర్వాతే యేసు ప్రభువు తీర్పు తీర్చాడా లేదా? చెప్పండి అమ్మా. ఈయన నాకు ఏ దోషము కనపడలేదు, ఇతను ఏ నేరము కూడా లేదయ్యా, అయినప్పుడు కూడా ఏమన్నా సిలువ వేయండి అని చెప్పాడు. ఇది బలిపీఠం యొక్క సాదృశ్యం. కాబట్టి క్రీస్తు ప్రియ దేవులారా, నేను చాలా తూకీగా చెప్పుకుంటూ వచ్చేసాను. ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే మళ్ళీ ఒక్కొక్క వారం మనకు అవసరమైంది. కాబట్టి ఈ బలిపీఠాన్ని దేవుడు ఆ దినాల్లో మనుషుల ద్వారా ఎంచుకున్నాడు, ఆయనకు దగ్గరగా చేసుకోవటానికి, ఆయనకు ఇష్టలుగా జీవించడానికి. అయితే దేవుడు ఈ రోజుల్లో మనకు ఒక బలిపీఠం కలదు. అదేంటంటే మన హృదయమే ఈ బలిపీఠము. ఈ బలిపీఠం మీద దేవునికి మనము సమర్పించుకుందాం. దేవుడు అంగీకరించే అర్పణలను ఏదైతే హేబేలు కదండి విశ్వాసంతో ఆ యొక్క బలిని ఇచ్చాడో అది ఇవ్వటం ద్వారా అది అంగీకారంగా తీర్చబడింది. నీవు కూడా ఈ హృదయమైన బలిపీఠం మీద దేవుడికి ఇష్టమైనటువంటి బలులు దేవునికి అర్పించు. మనుషుల కోసం కాదు కదండి, మనుషుల కోసం కాదు, దేవుని కోసం ఇష్టమైనటువంటి బలులు మీరు అర్పించు. హేబేలు బలి అర్పించినప్పుడు, పెద్దలు బలి అర్పించినప్పుడు ఎవరు చూసుకోవాలా, దేవుని ఎదురు పెట్టుకొని అర్పించేశారు. అందుకని ఆ బలులన్నీ కూడా అంగీకరించబడ్డాయి. దేవుడు కోరుకొని వాటిని బట్టి పెద్దలను దీవించి ఆశీర్వదించి మరి ముందుకు నడిపించారు. వీళ్ళందరూ కూడా విశ్వాసులకు వీరులుగా నిలబడ్డారు. కాబట్టి ప్రదేని పెట్టారు. అబ్రహాం జీవితంలో ఈ బలిపీఠాలు కట్టి దేవునికి విధేయునిగా జీవించాడు. కాబట్టి నేటికిని కదమ్మా దేవుడు రేపు రాబోతున్నాడుగా ఇప్పుడు కూడా మన అబ్రహాం చెప్పుకున్నాం లేదా? ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాసులకు తండ్రి అంటే. నీ విశ్వాసం అంతదాకా నడిపించబడాలి. ఏదో నేను కొంతవరకు ఆపేస్తానులే అయ్యా నాకు జాత కాదంటే అట్టంటే దేవుడు కోరుకోడు కదండి. ఆయన కార్యం ప్రారంభించినప్పుడు దాన్ని ముగిస్తాడు దేవుడు. ఆ విధంగా మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ప్రతి కుటుంబంలో
ఒక బలిపీఠాన్ని మనం కట్టుకొని దేవునికి స్వేచ్ఛార్పణలను కదండి నైవేద్యములను ఆయనకు అంగీకృతమైన దేవునికి అర్పించుకొని దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుని యొక్క దీవెనలు ఇదిగో తెగులు ఆగిపోయింది. బలిపీఠం కట్టేప్పుడు దావీదు రాజు అలాంటి తెగులు లాంటి అపాయములు దేవుడు ఆపివేయునుగాక.